హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పవిత్రమైన తిరుపతి లడ్డూపై జరుగుతున్న విష ప్రచారానికి పులి స్టాప్ పెట్టే విధంగా నిజ నిజాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలంటూ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి డిమాండ్ చేస్తున్నారంటారు? విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కమిటీ, మొత్తం రాష్ట్ర కమిటీ ఇవన్నీ కూడా చర్చలు చేసి ఈ కల్తీ విషయము ఒక సుప్రీంకోర్టు జస్టిస్తో ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి దాంట్లో దోషులు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ మొదటి డిమాండ్. అలాగే ఇటువంటి అన్యాయాలు, అపచారాలు, దోపిడీలు ఇవన్నీ కూడా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నంత వరకే ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి అసలు యాక్చువల్గా కొన్ని దశాబ్దాల పాటు నుంచి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూనే ఉంది దేవాదాయ శాఖను రద్దు చేసి. అంటే పూర్వకాలం ఏ విధంగా అయితే ఉండిందో, రాజులకు లేకపోతే దాన ధర్మాలు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ మా దేవాలయాలను మేము పాలించుకోగలము, మేము అడ్మినిస్ట్రేట్ చేసుకోగలం అనే శక్తియుక్తులు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు అంతా తప్పుకొని, దేశవ్యాప్తంగా తప్పుకొని మాకు దేవాలయకు, మా హిందూ సమాజానికి అప్పచెప్పండి అనేది రెండవ డిమాండు. అలాగే చాలా రోజుల నుంచి ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు, అన్ని దేవాలయాల్లో, శ్రీశైల దేవస్థానంలో కానీ ఇవన్నీ కూడా అన్య మతస్థులు చట్ట ప్రకారం ఏ చట్టంలో కూడా లేదు, ఈ దేవాదాయ చట్టంలో ఉంది ఇతర మతస్థులు చేయకూడదు అని. కానీ దొడ్డిదారిలో వచ్చి వాళ్ళు ఏదో ఆ విధంగా స్థిరపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా తొలగించి హిందువులను మాత్రమే ఉండాలి, ఈ షాప్స్ కూడా హిందువులే పెట్టుకోవాలి, హిందువుల దాంట్లో హిందువులే ఉండాలనేది మా డిమాండ్. అంటే మీరు ముఖ్యంగా చెప్పండి, అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయాలని చెప్పేసి మీరు కోరుతున్నారు కదా. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సిట్ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది, ఆ సిట్టును కూడా ఏర్పాటు చేసింది. అంటే ఈ విచారణ మీద నమ్మకం లేదంటారా? ఏ దానికి మేము అడిగేది దాని మీద ఏ రాజకీయాలకు మాకేం సంబంధం లేదు. ఆ సిట్ వేసినారా ఏమేసినారా అది వాళ్ళకు సంబంధించిందే. విశ్వ హిందూ పరిషత్ మెయిన్ డిమాండ్ అయితే ఖచ్చితంగా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితోనే ఆయన నిజ నిర్ధారణ చేస్తేనే మాకు విశ్వాసము, మాకు నమ్మకం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడున్న దేవాదాయ శాఖను రద్దు చేస్తూ స్వతహాగా ఒక వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ లాగా ఈ యొక్క హిందూ తత్వానికి సంబంధించిన ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటారు? ఎందుకంటే అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉన్నందుకు ఇవన్నీ సవ్యంగా జరగడం లేదు. అందుకే మేమేం చేస్తున్నాం, విశ్వ హిందూ పరిషత్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు, ఇటువంటి చట్టం ఒకటి తీసుకురండి అని చెప్పి వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల ఎంతసేపు మీరు దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి, విశ్వ హిందూ పరిషత్ అనేది కేంద్ర ప్రభుత్వం బీజేపీకి కానీ లేకుంటే టీడీపీకి కానీ అనుకూలం అని చెప్పి పొరపాటున కూడా అనుకోవద్దండి. విశ్వ హిందూ పరిషత్ ఉండేది హిందువుల యొక్క మనోభావాలు కాపాడేదానికి, ఆర్ఎస్ఎస్ ఉండేది దేశంలో దేశభక్తిని పెంపొంచేదానికి. అట్లా వాళ్ళ సిద్ధాంతాలు వేరుంటాయి, అంతేగాని రాజకీయాలతో మాకు సంబంధం లేదు. రాజకీయంలో మీరు రేపు ఇది తేలితే గనక అది చేస్తారా ఇది చేస్తారంటే మా బాధ్యత కాదు. మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఇప్పుడు సాయిరెడ్డి గారు చెప్పినట్లుగా పై డిమాండ్లన్నీ చేయాల్సిన బాధ్యత రాష్ట్రంది అయితే రాష్ట్రం చేయాలి, కేంద్రం అధీనంలో ఉంటే కేంద్రం చేయాలి అనేది మా డిమాండ్. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక చర్య తీసుకోకపోతే దీని మీద విస్తృతంగా నెక్స్ట్ ప్రణాళికను విశ్వ హిందూ పరిషత్తు పూనుకోబోతుంది అని ఒక హెచ్చరిక వాళ్ళకు. మీరు చెప్పండి, అంటే 1వ తారీఖున ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు చేయాలని చెప్పేసి మీరు నిర్ణయించుకున్నారు కదా, ఎందుకంటారు? దేశవ్యాప్తంగా హిందువును ద్వితీయ శ్రేణువులుగా చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి వచ్చే విధంగా దేశవ్యాప్తంగా తిరుపతిలో జరిగినటువంటి ధార్మిక స్వామీజీల యొక్క సదస్సులో తీర్మానం చేయడం జరిగింది. దానికి విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కమిటీ పెద్దలందరూ కూడా స్వామీజీలందరితో వారి యొక్క సూచన మేరకు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 30 తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు హిందూ మనోభావాలు దెబ్బతీసినటువంటి దేవాలయాల యొక్క పాలక పండల వ్యవహార తీరును మార్చాలని, దేవాలయాల్లో అన్న మద్దతులు ఉండరాదని,
అలాగే మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రఖ్యాతిగా తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కల్తీ విషయంలో కూడా ఎవరైతే దోషులు తీరితే వెంటనే కఠినంగా శిక్షించాలి. దేశవ్యాప్తంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోని హిందువులందరికీ ఆరాధ్య దైవం కాబట్టి ప్రపంచం మొత్తం తెలిసే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. అందులో భాగంగా ఇది కేవలం తిరుమల తిరుపతి విషయమే కాదు, శాశ్వత పరిష్కారం కొరకు విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ తరపున అయితే ఈ యొక్క నిజ నిజాలు తేల్చడానికి ఒక సిట్టింగ్ జడ్జితో అది కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిజ నిజాలు తేల్చాలి. ఎవరైతే ఈ యొక్క లడ్డు విషయంలో కారకులవుతారో వారిని కఠినంగా శిక్షించాలంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క దేవస్థాన శాఖను దాన్ని రద్దు చేస్తూ స్వయంగా పూర్తి స్థాయిలో ఒక బాధ్యతలు అప్పచెప్పే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలంటూ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.